అందరూ కలిసి పనిచేస్తేనే చిత్తూరు అభివృద్ధి సాధ్యమవుతుందని, అభివృద్ధి కోసం కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. మంగళవారం చిత్తూరు నగరపాలక కౌన్సిల్ సాధారణ సమావేశం నగర మేయర్ ఎస్ అముద అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడారు. చిత్తూరు అభివృద్ధి కోసం తనతో కలిసి వచ్చిన మేయర్, డిప్యూటీ మేయర్లు, సభ్యులకు అభినందించారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల కష్టాలకు స్పందించి పనిచేయాలన్నారు. చిత్తూరు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పనులు చేయడానికి ముందుకు వచ్చారని అభినందించారు. గడిచిన 4 దశాబ్దాల్లో చిత్తూరు అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగలేదని, ఈ పరిస్థితిని మార్పు చేసి చిత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. చిత్తూరు ఫారెస్ట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాలుడు నిరూప్ పేరు మీదుగా నిరూప్ ఫారెస్ట్ రోడ్డుగా పేరు పెట్టామని, ఇందుకు సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కౌన్సిల్ ఆఖరి సమావేశం కావడంతో డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు భావోద్వేగాలతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులకు సహకరించిన నగరపాలక అధికారిక యంత్రాంగానికి, ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిల్ సాధారణ సమావేశంలో భాగంగా టేబుల్ అజెండా అంశాలపై చర్చించి ఆమోదించారు. నగర కమిషనర్ పి నరసింహప్రసాద్ మాట్లాడుతూ నగరపాలక పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్లు, సభ్యుల సహకారం మరవలేనిదన్నారు. నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, సహాయ కమిషనర్ ప్రసాద్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అయితే టెండర్ పాడేసి టెండర్కి మేము డబ్బు కట్టలేము అని చెప్పి ఒక రిప్లై నోటీస్ ఇచ్చాను అంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. కానీ మీరంటే ప్రత్యేక కారణాలతో వదిలేసి పని చేసుకునే చెప్తున్నా అడ్వర్టైజ్ చూస్తే మంచిది. ఎవరైనా కార్పొరేషన్ ప్రాపర్టీ మిస్యూజ్ కాకూడదు, కార్పొరేషన్ అమౌంట్ కాబట్టి ఈ స్వీపింగ్ చార్జెస్ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు కాబట్టి ఒక 50% ఎగ్జామ్షన్ ఇవ్వండి. ఎందుకంటే స్వీపింగ్ చార్జ్ ఏమంటే ఇప్పుడు కలెక్షన్ ఎంత వేరియస్ కూడా చెప్పండి. నేను వెరీ స్ట్రిక్ట్ గా ఉంటా. డెవలప్ చేయాలి అన్నప్పుడు మున్సిపల్ ఆదాయం లేకపోతే అభివృద్ధి చేయలేదు. నేను స్వీపింగ్ చార్జెస్ కూడా నన్ను అడిగితే ఎందుకు తీసేమన్నాను అంటే, ఎత్తిన టెండర్ ప్రాపర్ గా కట్టకపోతే మున్సిపాలిటీ క్లాసు టెండర్ ఎత్తి ప్రజల దగ్గర ఎక్కువ వసూలు చేసినా మళ్ళీ పబ్లిక్ నుండి అలిగేషన్ వస్తే మళ్ళీ మనమే రిజాల్వ్ చేయాల్సింది. కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్క్యూజ్ చేయమన్నారు. ఎక్కువ ఒత్తిడి లేకుండా ఈ యొక్క గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ కావచ్చు, ఏ ల్యాండ్ కావచ్చు, కార్పొరేషన్ కార్పొరేషన్ ప్రాపర్టీ, ఇలాంటి పరిస్థితుల్లో కమిషనర్ కూడా ఏ ఒక్క అడుగు కూడా వేరే వాళ్ళకి లీజ్ ఇవ్వడం జరగదు, అమ్మడం జరగదు, అలాట్మెంట్ ఇవ్వడం జరగదు. మనం కానీ ఏది ఇవ్వాలన్నా కూడా ప్రియార్ పర్మిషన్ గవర్నమెంట్ తీసుకుంటే కానీ ఇది చల్లని పని. కాబట్టి ఈ అలాట్మెంట్ అనేది దయచేసి 2 ఎకరాల చిల్లర వీకర్ సెక్షన్స్ అలాట్మెంట్ అనేదని ఈ డిస్కషన్ నేను మాట్లాడాల్సి వచ్చింది. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దండి. ఎలాంటి అలాట్మెంట్ మాత్రం వద్దు. ఈ అలాట్మెంట్ వల్ల ఆఖరి రోజుల్లో మాకు కూడా చెడిపోయొద్దు. ఈ ల్యాండ్ మున్సిపాలిటీ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్స్ ఏదైనా గుట్ట పరుమోకు వేరేదైనా పరుమోకుంటే దాన్ని రెవెన్యూ అథారిటీ వాళ్ళు ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమని మీరు దయచేసి 2 ఎకరాలు కాదు ఇంకా 4 ఎకరాలు కూడా ఇచ్చి పేద ప్రజలకి ఇవ్వాల్సిన కోరుకుంటున్నా. ఎందుకంటే మున్సిపల్ కి ఆ డిఫరెన్సియేషన్ సెక్టర్ వచ్చిన మున్సిపల్ మంది కాదని, రెవెన్యూ మాది కాదని 2 acres అడిగారు సార్. యాక్చువల్గా 2 acres అది పబ్లిక్ అడిగారు. మనం దీంతో పాటు ఆ 37 కుంటాస్ ఉన్నదాన్ని కలిపి ఇచ్చేద్దామని డిస్కస్ చేసింది కలెక్టర్ గారు. మనం సో ఇప్పుడు మన చంద్రశేఖర్ డిప్యూటీ మేయర్ గారు అడిగిన డౌట్ కి ఏమి ఇష్యూ? ఇప్పుడు లీగల్ గా మనకి పవర్స్ లేవని చెప్తాను. అంటే మున్సిపల్ కి సంబంధం లేదనేది మన ఏజెండా. యాక్చువల్ గా గవర్నమెంట్ అప్రూవల్ చేయాలని చేయాలి. అర్థమైందా? యాక్చువల్ గా ఈ ల్యాండ్ వచ్చి అలాట్ చేసేసారు. ఇప్పుడు రెవెన్యూ కింద ఉన్నది. కన్ఫ్యూజన్ రెవెన్యూకి మున్సిపల్కి ఎక్కడ వచ్చిందంటే, మున్సిపల్ వారిది అయితే డంపింగ్ కిందే ఉంటుంది, ఇది డంపింగ్ బయట ఉంది. 2-3 అలాట్మెంట్ అయ్యి వాళ్ళు మళ్ళీ ట్రాన్సాక్షన్ చేసి వాళ్ళే పొజిషన్లో 40 సంవత్సరాలుగా ఉండాము అని చెప్పి ఆధారాలు తెచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారు డిస్కస్ చేసినాక ఏమైందంటే, వారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు కాబట్టి వారికి ఏదో రకమైన న్యాయం చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కొందరు పేదవారికి కలిపిద్దామని కొంచెం డిలే అవుతుంది.
తొందరగా పూర్తి చేసి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా చూడాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే అక్కడ చిన్న సత్యమ్మ గుడి ఉంది, 45 సంవత్సరాలుగా అక్కడ రోడ్డు పక్కన ఉంది. అది వీలైనంత తొలగించకుండా చేయాలని డిపిఓ గారిని, ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. మాకు ఈ 5 సంవత్సరాలు కాలము మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు కార్పొరేటర్గా అవకాశం ఇచ్చారు. అలాగే ఆడవారికి కూడా సమాన హక్కు ఇవ్వాలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేయర్ గారికి కూడా అవకాశం ఇచ్చారు. డెప్యూటీ మేయర్స్గా ఇచ్చారు, ఎక్స్ అఫీషియా వాళ్ళకి అందరికీ ఇచ్చారు. వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కరోనా పీరియడ్లో మన మున్సిపల్ సిబ్బంది, శానిటరీ డిపార్ట్మెంటు, వాటర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరూ మాకు ఎంతో సహాయం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఒక పెద్ద పీట వేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అడగండి అమ్మాయి అన్నం పెట్టదు, అడగకుండా అన్నం పెట్టి మా ఎమ్మెల్యే గారు నాకు తెలిసి మేము అడగకపోయిన మా డివిజన్స్ కి 10 లక్షలు కావాలన్నా 20 లక్షలు కావాలన్నా ఈ 2 సంవత్సరాలు కూడా సుమారు ఒక 50 లక్షల రూపాయలు మా డివిజన్ ఇచ్చి వర్క్ చూసిన కనుక మా చిత్తూరు ఎమ్మెల్యే గారికి తగ్గింది. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు మీకు. అదేవిధంగా మన చిత్తూరు మేయర్ మన అమ్మగారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామా. గత 5 సంవత్సరాల్లో నేను నా 30 డివిజన్లో సుమారు 2 కోట్ల రూపాయలు వర్కులు చేయించాను. దానికి ముఖ్యంగా మీకు డిప్యూటీ మేయర్కి రాజేశ్వర కానీ మన చంద్రశేఖర్ కానీ నా తోటి కార్పొరేట్ అందరికీ కూడా చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆఖరి కౌన్సిల్ సమావేశం జరపడం జరిగింది. అందులో ప్రధానంగా ఉన్నటువంటి అజెండా ఐటమ్స్ ని అభ్యర్థుల యొక్క సూచనల మేరకు, వారు ఆమోదించిన మేరకు మేయర్ గారికి సమర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా బడ్జెట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మన దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్, అలాగే ట్యాక్స్ కలెక్షన్స్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్, ట్రేడ్ లైసెన్సెస్, అడ్వర్టైజ్మెంట్ ఫీజు, వేరియస్ సెక్షన్స్లో మనకు రాగలిగినటువంటి రెవెన్యూ, ప్రజల నుంచి అందుతున్నటువంటి ట్యాక్స్ కలెక్షన్స్ మేరకు అభివృద్ధి పనులకి అందుబాటులో ఉన్న బడ్జెట్ని నిర్ధారించడం అనేది సుమారు 25 కోట్లతో మనము అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. వాటన్నిటికీ బడ్జెటరీ శాంక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు చేసినటువంటి సేవలని ప్రశంసిస్తూ మేయర్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు శాసనసభ్యుల వారు పర్సనల్గా ప్రతి ఒక్క కార్పొరేటర్ని సత్కరించి వారి సేవలను కొనియాడించడం జరిగింది. మరింత మెరుగ్గా కూడా ప్రజలకి సేవలు అందిస్తామని, అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని స్పెషల్ ఆఫీసర్గా అపాయించినట్లుగా జీవో కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఫర్దర్గా కూడా కార్పొరేషన్ యంత్రాంగం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తుందని తెలియజేస్తాము.